హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో చికెన్ లవర్స్ కోసం సూపర్ టేస్టీగా ఉండే కోనసీమ స్పెషల్ కాజు చికెన్ పకోడీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మా కోనసీమలో ఈ కాజు చికెన్ పకోడీ చాలా ఫేమస్ అండి. ఒకసారి తిన్నారంటే ఇంక మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కాజు చికెన్ పకోడీ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా. ఈ కాజు చికెన్ పకోడీ చేయడానికి 1/2 కిలో చికెన్ తీసుకొని చికెన్ పీసెస్ ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. అలా అయితేనే మనం పట్టించే మసాలాలు అన్నీ చికెన్కి బాగా పడతాయి. పీసెస్ పెద్దగా కట్ చేసుకున్నట్లయితే మసాలా సరిగ్గా పట్టదండి లోపల వరకు. చికెన్ పకోడీ ఎప్పుడూ కూడా బోన్స్తో కలిపి వేసుకుంటేనే బాగుంటుందండి. నములుతూ చికెన్ పకోడీని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ చికెన్ను పక్కన పెట్టుకొని మసాలా రెడీ చేసుకుందాం. బౌల్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 2 స్పూన్స్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడంత పసుపు, అలాగే మీడియం సైజ్ అంతా నిమ్మకాయ రసం తీసుకొని వేసుకోండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేటికవి డైరెక్ట్గా చికెన్లోకి వేస్తే సరిగ్గా పట్టవు. ఈ విధంగా ముందుగా మిక్స్ చేసి తర్వాత చికెన్లో వేసుకుంటే బాగా పడతాయి. మొత్తం కలుపుకున్న మసాలా ముద్దని వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి వేసుకొని ప్రతి చికెన్ ముక్కకు మసాలా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ పకోడీ ఈవినింగ్ స్నాక్గా చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ విధంగా మిక్స్ చేసుకున్న చికెన్ను ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మార్నింగ్ వేసుకోవాలి అనుకుంటే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పకోడీ వేసుకునే ముందు చికెన్ను ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, 1 గుడ్డు పగలగొట్టుకొని వేసుకోండి. అలాగే 50 గ్రామ్స్ వరకు జీడిపప్పు ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇవి కూడా చికెన్లో కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా పకోడీలు వేసుకోవడమేనండి. ప్రతి చికెన్ ముక్కకు జీడిపప్పు కూడా అంటుకునే విధంగా తీసుకొని పకోడీలా వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపడినన్ని పకోడీలు వేసుకోండి. చికెన్ పకోడీ వేగడానికి 7-8 మినిట్స్ వరకు పడుతుంది. అప్పటి వరకు అలానే హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత పకోడీలని టర్న్ చేసుకొని మొత్తం అంతా వేగేలా వేయించుకోండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చికెన్ పకోడీ వేగిపోయినట్లేనండి. ఆయిల్లోంచి పక్కకు తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన చికెన్ను కూడా పకోడీల్లో వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. అలాగే 5 పచ్చిమిరపకాయలు కూడా మధ్యలోకి కట్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకొని పక్కకు తీసుకోండి. వేయించుకున్న ఈ కరివేపాకు, పచ్చిమిర్చి కాజు చికెన్ పకోడీ మీద వేసుకొని కలిపి తింటే ఉంటుందండి. ఎవరికైనా కూడా ఖచ్చితంగా నచ్చాల్సిందే. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.